అబ్బాయిలు మ్యాగీ రెండు 2 minutes లో అయిపోతుంది. అబ్బాయిలు మ్యాగీ 2 minutes లో అయిపోతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి 2 minutes కి రావడానికి మ్యాగీకి ఏంటి సంబంధం? అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడానికి కారణం అయ్యన్న పాత్రుడు గారు. రీసెంట్గా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోతే ఆయన సీట్ క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ రీఎలక్షన్ అంటే జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటూ వచ్చిండు. ఒక్కసారి ఈ వీడియోతో చూడండి, మీకే అర్థమవుతుంది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే మీరు సమస్యల మీద మాట్లాడాలి అంటే మీరు రావాలి. కొన్ని ప్రాబ్లం జరిగింది. అరే జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఒకటి చెప్తాను. అధికారంలో ఉన్న పార్టీ మెంబరే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రావాలి, మీకున్న సమస్యలు మొత్తం చెప్పండి ఇట్లని చెప్పి అంటే మీరు ఎందుకు వస్తలేరు స్వామి? అసలు అంత ధైర్యం లేకుండా ఎట్లుంటారు మీరు? అట్లేదు అతను చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఎందుకంటే మా అన్న పులి కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం అయితే ఇస్తారో జగన్మోహన్ రెడ్డికి కూడా గంతే టైం ఇవ్వాలంట. మనకి అన్నా నీకు అర్థమవుతలే, మనకు అసలు అపోజిషన్ పార్టీ కూడా లేదన్నా. మనము 18 కంటే ఎక్కువ వస్తేనే మనకు అపోజిషన్లో ఇస్తారు. మనకు వచ్చిందే 11. ఎట్లా ఇస్తారు చెప్పు నువ్వే? అంటే నీకు ఇవన్నీ తెలియదేమో, మా విజయసాయి రెడ్డికి అన్నీ తెలుసు, కాకపోతే మనోడు బయట ఉన్నాడు. వెనకాలకి వెళ్ళి నీకు చెప్పేటోళ్ళు లేరన్న, అందుకోసం నువ్వు తిక్క చేస్తున్నావు. రూల్ ప్రకారంగా వాళ్ళను నాయుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. టైం అంతా తీసుకొని జగన్ తెలియట్లేదు. నేను శాసనసభకు రాను, ఆ ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడతాను, దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమాధానం చెప్పంటారు. మా జగనన్న ఎక్కడున్నా సరే ప్రెస్ మీట్ ఆడ పెడతారు, మీరు అసెంబ్లీలో సమాధానం చెప్పాలి. ఎందుకంటే మా అన్న పులి. కొంతమంది వైసీపీ కార్యకర్తలు అంటారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడితే అదే వేదం, ఇంకా వీళ్ళందరూ ఏం చేసినా వేస్ట్. జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినా మా జగనన్న రైటే అంటారు. గట్ల ఉంటుంది మన మా వైసీపీ పార్టీ వాళ్ళతోటి. అట్లా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. భారతదేశంలో ఎక్కడా ఉండదు, మా జగనన్న దగ్గరనే ఉంటుంది, మా జగనన్న పార్టీలోనే ఉంటుంది. నేను చెప్పినాను కదా, జగనన్న ఏమి చేసినా అదే రైట్, లేకుంటే మీరందరూ రాంగే, గంతకు మించి ఏమి ఉండదు. ఇప్పుడు జగనన్న అసెంబ్లీకి వచ్చింది కదా, వీళ్ళిద్దరు అదే జగనన్న మన బొత్స సత్యనారాయణ, వీళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ నేను ఒకసారి మాట్లాడతాను, మీరు వినండి. జగన్మోహన్ రెడ్డి అంటాడు, అరే చుట్టూ అందరు కూడిర్రా, మనం తొందరగా వెళ్ళిపోవాలా. అప్పుడు ఈయన అంటాడు, లేదన్నా ఎగ్ పఫ్లు మంచిగా ఉన్నాయి, కొంచెం తినేసి వెళ్ళిపోదామని అని చెప్పి ఈయన అంటున్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి, అరే బాబు నీకేం తెలుసురా బాబు, వాళ్ళందరూ చుట్టూ కూడిర్రు అనుకో, లాస్ట్ టైం మనము ఎట్లా పడితే అట్లా మాట్లాడినాం వాళ్ళందరి మీద, ఇప్పుడు వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనల్ని వేసేస్తారు రాకి ఇట్లా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈయనకు అంటున్నారు. చూసినా, అరే అందరు వేసేసుకుంటారు, ఎందుకురా మనకి అన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. వచ్చేసిండు 2 minutes అంటే 2 minutes కూడా లేడు జగన్మోహన్ రెడ్డి, 2 minutes కూడా లేడు అసెంబ్లీలో. నిజంగా రజీనా ఒకసారి ఒక మాట అనేది, ఆ మాట ఒకసారి మీరు వినండి. అర్థం కాల? అబ్బాయిలు మ్యాగీ 2 minutes లో అయిపోతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి 2 minutes కి రావడానికి మ్యాగీకి ఏంటి సంబంధం? క్లారిటీ చెప్పమ్మా. అర్థమైంది, నాకు ఇప్పుడు అర్థమైంది. వద్దు. అరే నీకు అర్థమైందా నీకు? అబ్బాయిలు మ్యాగీ 2 minutes లో అయిపోతుందంట అంటే ఏంటో అర్థమైందిగా. ఒరే ఇంత ఘోరంగా పరుగు తీసినామైందయ్యా స్వామి నువ్వు అబ్బాయిలది. మేమైతే ఎక్కువసేపే ఉంటాం నాకు తెలిసి. అయితే మరి జగన్మోహన్ రెడ్డి 2 minutes అంటేనే కొంచెం తేడా కొడుతుంది. ఇంత పరుగు తీసినామైందయ్యా స్వామి నువ్వు. వైసీపీ నాయకుల పరువు అంతా తీసేసినావు. 2 minutes ఉండే అసెంబ్లీలో. 2 minutes అంటే 2 minutesనా? అంతేనా నీ పవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఇజ్జత్ తీసేస్తారు, ఇంకా అందరు ఇజ్జత్ తీసేస్తారు. అరే ఏంద్రా స్వామి నువ్వు గిట్లున్నావు? కానీ నాకు ఒకటి అర్థమవుతలేగో, ఈడ దండం పెడుతున్నాడు. అసలు ఎవరున్నారా ఏంది కదా ఇట్లా నేను చాలా జూమ్ చేసినాను. ఈడ ఎవ్వరు లేరు, ఈడ పెడతారు. ఇక ఆడ బోన్సర్స్ ఉన్నారు, ఈడ బోన్సర్స్ ఉన్నారు. అరే జగనన్న నువ్వు బోన్సర్లను నువ్వే తెచ్చుకొని నువ్వే పైసలు ఇచ్చి వాళ్ళకే దండం పెడతావు. ఏందన్నా ఏమనుకుంటారు? పిచ్చోడు అనుకుంటారు నా నేను. జగనన్న నువ్వంటే నాకు చాలా అభిమానం అన్నా. ఇట్లా రోడ్ల మడికి పోయేటోళ్ళని అందరినీ దండం పెట్టుకుంటా పోతే పిచ్చోడు అనుకుంటారు. ఏది మళ్ళీ నువ్వు పైసలు ఇచ్చిన బోన్సర్లకే దండం పెడుతున్నావు. ఇక మన బొత్సన్న ఉన్నాడు, ఈయన మాట్లాడిందేమో ఎవరికి అర్థం కాదు, నువ్వు మాట్లాడిందేమో ఎవరికి అర్థం కాదు, మళ్ళీ మీరిద్దరు మాట్లాడుకుంటారు. అరే నువ్వు లాస్ట్ టైం అసెంబ్లీలో అంత పౌరుషంగా మాట్లాడినావు కదా జగనన్న, పులి లెక్క మాట్లాడినావు. నన్ను అందరూ పులి అనుకుంటారు, కానీ ఇట్లా
పిల్లి లెక్క బయటకు వచ్చేసినావు జగనన్న ఇట్లా పిల్లి లెక్క వచ్చేస్తే అందరు ఏమనుకుంటారన్నా ఎనీవే రాబోయే అసెంబ్లీ రోజుల్లో కూడా జర ఎక్కువసేపు ఉన్నానా మా పరువు తీయమాక అబ్బాయిలో 2 minutes అంటే ఇంకా ఇజ్జత్ పోతుంది నేనైతే ఎక్కువసేపే ఉంటా పక్క అసెంబ్లీకి వెళ్తే నేనైతే ఎక్కువసేపునే ఉంటా నా పవర్ నాకు తెలుసు మరి నీ పవర్ నీకే తెలవాలి ఇట్లనే ఉంటే ఇంక అందరూ మన వైసీపీ పార్టీని వదిలేసి వెళ్ళిపోతారన్న నీకు దండం పెడతా చాలా మంది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు గారికి కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఉత్సవ ఓపిస్తాడు ఇట్లని చెప్పి చాలా మంది మాట్లాడుకున్నారు కానీ మన జగనన్ననే ఉత్సవ పోసుకుంటూ వచ్చేసినారు అది ఏందన్నా జగనన్న నువ్వు ఇట్లున్నావు మన వైసీపీ కార్యకర్తలు ఏమనుకుంటారా నాకు ఇట్లా బయటకు వచ్చేస్తే ఇప్పుడు మళ్ళీ బయటికి పోయి నువ్వు ప్రెస్ మీట్లో ఇట్లా పెట్టమాక కొడతావు ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి